పూర్వం గోదావరి నది తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. అది ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకు జీవిస్తూ ఉండేవి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనక అనే కాకి నిద్రలేస్తూనే కిందికి చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఇద్దరు వేటగాళ్ళు నూకలు చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. అయ్యో, పొద్దున్నే వీళ్ళ ముఖం చూశానా, ఈరోజు ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ కాకి వేరే చెట్టుపైకి వెళ్ళిపోయింది. వేటగాడు కూడా వల వేసి చెట్టు చాటున దాక్కొని ఏమన్నా పక్షులు పడతాయేమో అని చూస్తున్నాడు. ఇంతలో ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాలు గుంపు ఎగురుకుంటూ వచ్చాయి. ఆ పావురాలకు చిత్రగీవుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగీవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి అంటే ఇది ఏదో వేటగాడు చేసిన పన్నాగం, మనం అటువైపు వెళ్ళొద్దు అని అంది. అప్పుడు అదే గుంపులోని మరో పావురం చిత్రగీవుని మాటలకు నవ్వి, చిత్రగీవ, నువ్వే అన్నావు కదా మనుషులు రాని ప్రదేశం అని, ఇంకా ఇక్కడికి వేటగాళ్ళు ఎలా వస్తారు? కాకులు తినడానికి తెచ్చుకున్నప్పుడు పడ్డాయేమో, తిందాం పద, ఏం కాదు అని అంది. ఆ పావురం మాటలకు మిగిలిన పావురాలన్నీ వంతపాడినట్టు ఉండడంతో చిత్రగీవుడు ఏమీ చేయలేక మౌనంగా ఉండి సరే అని అన్నాడు. అవన్నీ నూకలను తినడానికి వెళ్ళాయో లేదో అవి వెంటనే వలలో చిక్కుకు ఉన్నాయి. చిత్రగీవుడి మాట వినకుండా ముసలి పావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. చిత్రగీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారుస్తూ, మిత్రులారా, వివేకవంతుడు కూడా ఒక్కోసారి ఆవేశం వల్ల దురాశ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవ పడితే మంచిది కాదు అన్నాడు. చిత్రగీవుడు మాటలకు మిగిలిన పావురాలన్నీ శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదల్లో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురాలను చూసి, ఆహా, పొద్దున్న ఎవరి మొహం చూశానో గాని ఈరోజు నా పంట పండింది అనుకుంటూ పొదల్లోంచి లేచి వలపై రాసాగాడు. వేటగాడిని గమనించిన చిత్రగీవుడు, మిత్రులారా, వేటగాడు వస్తున్నాడు, మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం, అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఆపద నుంచి తప్పించుకోవచ్చు. ఆ తర్వాత గండికి నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది. అతను నాకు మంచి మిత్రుడు, అతని దగ్గరకు వెళుదాం, ఈ వలను కొరికి మనను రక్షిస్తాడు అని మిగిలిన పావురాలతో చెప్పాడు. అన్ని మాటలకు మిగిలిన పావురాలన్నీ సంతోషించి వలతో సహా అన్నీ ఒక్కసారిగా ఎగిరాయి, వేటగాడి నుంచి తప్పించుకున్నాయి. అవన్నీ ఆ తర్వాత హిరణ్యకుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాయి. హిరణ్యకుడు జరిగిన దానికి బాధపడి ఆ తర్వాత వలను కొరికి పావురాలను ప్రమాదం నుంచి రక్షించాడు.